హలో హాయ్ అందరికీ వెల్కమ్. సో మేము ఈరోజైతే డీమార్ట్కి వెళ్తున్నాం. సో డీమార్ట్కి డైలీ వెళ్తాం, బట్ డైలీ పోస్ట్ చేయడం అవ్వదు కాబట్టి నేను అప్పుడప్పుడు మా డైలీ డీమార్ట్ వ్లాగ్ అయితే మీకు పోస్ట్ చేసి చూపిస్తుంటాను. సో ఇవాళ మేము అగైన్ డీమార్ట్కి వెళ్ళాం. కొన్ని కావాల్సి వచ్చి మేము డీమార్ట్కి అయితే వెళ్ళాం అనమాట. యాక్చువల్లీ మాకు అయితే ఏం అవసరం లేదు, బట్ నార్మల్గా జస్ట్ విజిట్ చేయడానికి వెళ్ళాం. అక్కడైతే చాలా మేము చూసాం అనమాట. సో చూసారా, మా చిన్నోడైతే ఇప్పుడు డిమార్ట్ నియర్ బై ఉన్నాడు. ఆల్రెడీ ట్రావెల్ చేసి వచ్చేసాం మేము. సో పరిగెత్తున్నాడు, ఏం పరిగెత్తమంటే పరిగెత్తు ఉన్నాడు అనమాట. సో ఇంకెక్కడ బస్సెస్ వస్తాయో సో తెలియదు కదా, అందుకనేసి నేను కెమెరా ఆఫ్ చేసి మళ్ళీ వాడిని తీసుకెళ్ళి డిమార్ట్ లోపలికైతే వచ్చేసాం అనమాట. సో నియర్ బై అక్కడ కొంచెం కార్లు అంటే కొంచెం ఇంట్రెస్ట్ మా వాడికి, అందుకని కార్లు అవన్నీ కూడా చూస్తుంటాడు. చూసారా, కార్ దగ్గరికి వచ్చేసరికి డోర్స్ ఓపెన్ చేయాలి అని చెప్పి చాలా గోల్ చేశాడు అనమాట. బట్ కానీ నేను అక్కడ ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ పెరుకు జేజీ పెడదామని చెప్పి అలా మైండ్ డైవర్ట్ చేసేసరికి ఫ్లవర్స్ అయితే సో కోసుకుంటున్నాడు. ఫ్లవర్స్ కోస్తాడు మా వాడు, జేజీ పెట్టాలి అంటే వాడికి అప్పటికే బోర్ వచ్చేసింది, ఏమేంటిగా చెప్తుందని. సో ఫైనల్గా నేనైతే ఇంకా ఇక్కడ అవ్వదు అని చెప్పేసి పిలుచుకొని వెళ్ళిపోయా లోపలికి. సో చూసారా, ట్రైన్ వాడంతా వాడే బయటికి తీయడము, కూర్చోబెట్టాలి. సో ఎందుకంటే సో నడిచాడు అనుకోండి అన్ని అక్కడ ఉండవన్నీ కూడా పీక్ పడేస్తాడు. అందుకే నేను దాంట్లో కూర్చోబెట్టేస్తాను, నిలబెట్టేస్తాను. నేనే తోసుకొని వెళ్తాను అనమాట నిలబెట్టేసి. సో అది వాడికి డైలీ అలవాటు అయిపోయింది. సో ఇంకా డైరీ మిల్క్ ఫ్యామిలీ ప్యాక్ మేమైతే తీసుకున్నాం. ఒక 7 తీసుకున్నాం అనుకున్నాం, ఫైనల్లీ 3 తీసుకోవాల్సి వచ్చింది. సో నేను సెకండ్ టైం వెళ్ళేసరికి 3 ఉన్నాయన్నమాట. సో మా వాడికి డైరీ మిల్క్ అండ్ సిల్క్ అనేది చాలా ఇష్టం. అండ్ ఇప్పుడైతే కొంచెం తగ్గించాడు. సో చాలా ఫేవరెట్ అనమాట, తింటూనే ఉంటాడు. డైలీ ఒక 2 అన్న 20 రూపీస్ 2 అన్న తింటాడు. అందుకని నేను ఫ్యామిలీ ప్యాకే తీసుకొచ్చేసాను. లాస్ట్ ఐ థింక్ 1 మంత్ నుంచి నేను ఫ్యామిలీ ప్యాకే తీసుకున్నా. ఆల్మోస్ట్ ఒక 5-6 డేస్కి తీసుకొస్తాను. సో తినేదే బాగా మంచి క్యాలరీస్ ఉంటాయి, మంచి టాలెంటెడ్, సంథింగ్ మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. సో చాక్లెట్స్ తినడం వల్ల అండ్ స్ట్రెంగ్త్ గెయిన్ కూడా అవుతుంది, బ్లడ్ ప్రెషర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మాకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో దట్స్ వై నేను తింటాను, మా బాబు తింటాడు. సో అందుకే నేను తీసుకున్నాను అనమాట. మోర్ దాన్ 5 అయితే కూడా తీసుకుంటా అప్పుడప్పుడు. సో లాస్ట్ 1 వీక్ బ్యాకే నేను 5 తీసుకొని వచ్చి ఇప్పుడు 3 తీసుకున్నాను. సో ఊరికే శాంపిల్స్ కోసం అవి 2 ఇచ్చి, ఎందుకంటే ఇవి స్పాయిల్ చేసేస్తాడు. ఇవి స్పాయిల్ చేశారనుకోండి సో బిల్లింగ్ అవ్వకుండా వాళ్ళు మళ్ళీ మనల్ని అరుస్తారనమాట. అందుకు నేను ఊరికే చిన్న శాంపిల్స్ ఇచ్చి మళ్ళీ అట్లా వాడికి మైండ్ డైవర్ట్ చేసి మళ్ళీ అక్కడ పెట్టేశాను అనమాట. సో అలా అన్నీ మొత్తం మేము డిమార్ట్లో ఇవాళ ఏం కొత్తగా ఏమొచ్చాయి, సో ఏవి మేము చూడలేదు, ఏమేమి ప్రైజెస్ మనకి డిఫరెంట్గా ఉన్నాయి అనేసి అయితే మేము చెక్ చేసుకున్నాము. బట్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ వెనకాల సో ఏమేమి తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఆమె చెక్ చేస్తున్నారు. జస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆమె చెక్ చేస్తుంది చాక్లెట్. సో లైన్లో ఉన్న వాళ్ళకి అందరికీ. సో మేబీ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందేమో, మేబీ ఐఎమ్ నాట్ షూర్. అండ్ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాము జస్ట్ స్నాక్స్ ఐటమ్స్ చూడడానికి. సో ఎందుకంటే అవి ఏమీ వాడు తిన్నాడు, ఓన్లీ కుర్కురే తప్ప, కుర్కురే కూడా లేదు, చిప్స్ ఓన్లీ తింటాడు. లైక్ అది కూడా ఆనియన్ చిప్స్ మాత్రమే, గ్రీన్ కలర్ అలా. సో గ్రీన్ కలర్ మ్యాక్సిమం లైక్ చేస్తాడు. సో బట్ జస్ట్ వచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శనగపప్పులు తీసుకుందాం అని అనుకున్నాము, బట్ నేను తీసుకోలేదు. బట్ కానీ కొంచెం మా వాడికి నాకు అలవాటు అనమాట, ఎక్కడికి పోయినా కొంచెం తిందాం అనేసి. వరకు ఆమె అక్కడ తినకూడదు, సో బిల్లింగ్ అవగానే తినకూడదు అవి అలా అని చెప్పేసి ఏమో మరి కొత్తగా పెట్టాడు. లాస్ట్ టైం అయితే లేదు, ఇంతవరకు ఎప్పుడు లేదు. నేను 6 మంత్స్గా విజిట్ చేస్తున్న ఎప్పుడు లేదు. నెక్స్ట్ ఇక్కడ నా కౌంటర్కి వచ్చేసాము. నేను ఫేషియల్ ఐటమ్స్ కానీ ఏదైనా ఫేస్ ప్యాక్స్ కానీ వాష్ కానీ ఏదైనా తీసుకుందాం అనుకున్నాను. బట్ కానీ ఇప్పుడు ప్రజెంట్ డేస్లో నేను ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు, అందుకే నేను ఏ వాష్ తీసుకోలేదు. బట్ జస్ట్ కాస్ట్ చూసా, ఇది ఆల్మోస్ట్ 300 to 85 సంథింగ్ ఉంది. సో అందుకనే కాదు, మోస్ట్లీ నేనైతే ఇప్పుడు యూజ్ చేయట్లేదు, అందుకే నేనైతే తీసుకోలేదు. మా వాడైతే ఫేస్ వాష్ తీసుకున్నాను, మళ్ళీ దాన్ని మైండ్ డైవర్ట్ చేసి అక్కడ వేసేసి వచ్చేసాను. సో ఫైనల్గా జస్ట్ రెయిన్ కోట్ చూసా, ఇవి ఎలా ఉన్నాయి, ప్రైస్ ఆన్లైన్లో ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయని చెప్పి. ఇది కూడా ఆల్మోస్ట్ 330 అరౌండ్ ఉంది. నెక్స్ట్ ఇది ఇక్కడ ఇవి చూసాను స్టీల్. సో స్టీల్ అన్నీ చూస్తే ఇవి ఒక 500-600 అయితే ఉంది. బట్ ఓకే బెటర్, 550 ఉంది బెటర్. సో నెక్స్ట్ టైం అయితే తీసుకుందాం అని ఫిక్స్ అయ్యా. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 300 to 87 అరౌండ్, 279 ఉంది. కానీ ఆన్లైన్లో ఒకసారి చెక్ చేద్దామని చెప్పి అలానే పెట్టేసా. బట్
ఇంకా కొంచెం సన్నగా ఉంటే మనకు రైస్ మనము కడుక్కునేటప్పుడు పడకుండా, కింద పడకుండా ఫ్రూట్స్‌కి ఓకే గానీ, సో, రైస్‌కి అన్నిటికి ఎవ్రీథింగ్ ఆల్ ఇన్ వన్ అనేది బెస్ట్ అని నేను అనుకున్నా. నెక్స్ట్ ఫైనల్‌గా మా వాడికి బాల్స్ కావాలంట. సో, అవి లైటింగ్స్ వస్తాయి అండ్ సౌండ్స్ కూడా వస్తున్నాయి. అది ఒకటి తీయిచ్చాను. అండ్ ఈ పియానో ఒకటి తీయిచ్చా. సో, పియానో ఇది బావుంది. ఆల్మోస్ట్ 370, 380 పడింది. యాహ్! 400 పడింది. పియానో చాలా బాగుంది. కింద 2 స్టిక్స్ వచ్చాయి. సో, అది కాక వీడికి కంప్యూటర్ కొంచెం అలవాటు ఉంది కాబట్టి సో, అదైతే నేను తీర్చా. అండ్ ఫైనల్‌గా మేమైతే బస్ ఎక్కేసాం. అండ్ బై బై చెప్పేస్తున్నాం డీమార్ట్. సో, డీమార్ట్ ప్లేస్ నుంచి అండ్ ఇంటికొచ్చేసి ఇప్పుడు పెరుగన్నం అయితే పెడుతున్నా మా వాడికి. అంటే కొంచెం వెదర్ అయితే కొంచెం హాట్‌గానే ఉంది బయట. అందుకనేసి నేను పెరుగన్నం పెడుతున్నా. సో, బా తింటాడు మా వాడు. పెరుగన్నం, మజ్జిగ, పాలు ఇలాంటివన్నీ ఐ మీన్ మిల్కీ ఐటెమ్స్ అంటే చాలా ఫేవర్ అండ్ ఇంట్రెస్టెడ్‌గా తింటాడు. సో, అందుకనేసి ఇలా 2 ముద్దలు పెట్టేసి అలా బజ్జో పెట్టేసాననమాట. ఈ ఆఫ్టర్‌నూన్ టైంలో మేము అలా బజ్జో పెట్టేసి నేను కూడా పడుకున్నాను. సో, తర్వాత ఈవినింగ్ వాడికి తెచ్చిన ఐటెమ్ అయితే ఇచ్చాను. ప్లే చేయమని ఇచ్చాను. ప్లే చేస్తున్నాడు. జస్ట్ మీరు కూడా వినండి ఆ సౌండ్.